డ్రోన్లతో ఆహారాలు ఒక పులిహార ప్యాకెట్ పెట్టడాలు అది చూపించడాలు, హెలికాప్టర్లో నుంచి పైనుంచి ఒక ఆహార ప్యాకెట్ చూపించేసి అది ఒక హైలైట్ చేయడాలు, మేము చూడు సాంకేతిక ఉపయోగించి పులిహార ప్యాకెట్లు అందించామనేది అంతా షోయింగ్ తప్పించండి. రియాలిటీలో అంతా కూడా సున్నానే. పాపం స్థానికంగా 3 రోజుల దాకా ఒక్కరు పట్టించుకోవాలి. ఇప్పుడు 5వ రోజు 6వ రోజు వచ్చేసి అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఇంట్లో ఉండి నా గురించి ఆలోచించాలా. అసలు మనము కొంచెం హైట్లో ఉన్న వాళ్ళే మనకి ఎంత ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇంట్లో ఉండి నా గురించి చేర్చుకోవాలా. ఒక్కసారి మా ఇంటికి అడగరాండి, మా చుట్టూ చెప్తారు నా గురించి. ఇప్పుడు మనకు 50 మందిని కాపాడు. ఇప్పుడు G+2 ఉంది కదా, మన ఎదురు వాళ్ళు వీళ్ళని నాకు ఆ టయాన్ అయితే ఆ నీళ్ళను చూసి పెద్దవాళ్ళు నీళ్ళ మునిగిపోవడం కాదు, ఆ నీళ్ళను చూసి ముసలి వాళ్ళు లేదు అక్కడికక్కడే కళ్ళు తేలేసి ఒక కారు మీద ఏలాడింది మా ఇంటి దగ్గర. ఆమె నీళ్లు మునిగ్గా చచ్చిపోయింది. ఆ నీళ్ళల్లోనే ఆమెను కాపాడే లోపే ఆమె చచ్చిపోయింది. ఇంచుమించు మా ఎదురు వాళ్ళని పక్కన వాళ్ళ నీళ్ళు G+2 ఉన్నోళ్ళు ఎంతో కొంత శాలరీ ఇచ్చుకొని పక్కన సాయాలు చేసుకోవడం తప్పించి తమ్ముడు మానవతావాదంతో పక్కన వాళ్ళే ఎవరన్నా సాయం చేసుకోవడం తప్పించి అలాగ కొంతమంది బతికారు. కానీ చెప్తున్న వాస్తవంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి. నా కొడుకు ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. దేనికి ఉపయోగం అది? NDRF బోట్లు తిరుగుతూ ఉంటాయి, ఉపయోగం లేకుండా. ఇదిగోండి అధికార యంత్రాంగాలు అనేది సున్న తప్పు తమ్ముడు. ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్పేది ఉంటావా? వాస్తవంగా డబ్బులు గవర్నమెంట్ నౌకరాన్ని తప్పించి సామాన్య ప్రజలకు ఉపయోగపడింది అసలు సున్నా జరిగింది తమ్ముడు. ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు పైగా రాజకీయాలు అందరూ మాట్లాడుకోనియండి. జరిగిన యంత్రాంగం మటుకు